కందిపప్పుని నానబెట్టుకోవాలి. కనిపించడం లేదు అసలు, బాగా పెట్టు. కనిపించడం లేదు. కొద్ది కొద్దిగా పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మనం ఈ మునక్కాడ పప్పుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనకి ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ మునక్కాయలు, కరివేపాకు, 2 టమోటాలు, 1 ఆనియన్, ఒక 5 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, నూనె, ఆవాలు, ధనియాల పొడి, పసుపు పొడి, ఉప్పు, చింతపండు. ముందుగా మనం ఇవి కట్ చేసి పెట్టుకుందాం. ఎండుమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే సన్నగా పచ్చిమిరపకాయలని తరిగి పెట్టుకోవాలి. పప్పులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మునక్కాడల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజు లేకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమోటాని చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టాలి.
కొంచెం దగ్గర పడుతూ ఉంది. మునక్కాడలు వేసేసుకుందాం. అలాగే టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకుందాం. మూత పెట్టేసి పప్పు అయితే సగం ఉడికిపోయింది, మునక్కాయ ఉడికిపోయింది. ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా పసుపు, ధనియాల పొడి ఇందులో వేసేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి, దించేసుకొని దీన్ని చేసుకోవాలి. ఇప్పుడు మనం తిరుమాత పెట్టేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటిపట్లు ఆడుతుండగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. కాసేపు కలుపుకోవాలి. దోరగా వేగేంత వరకు కలుపుకోవాలి. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మునక్కాడ పప్పులోకి దీన్ని మనం కలిపేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనకు మునక్కాడ పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.